అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు మాగంటి గోపీనాథ్ గారు ఆయన ఉన్నప్పుడు కంటే ఆయన చనిపోయిన తర్వాత చాలా మందిని అడుగుతుంటే ఆయన పేరు బాగుంది అనేది తెలుస్తుంది. అంటే ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాకుండా కేవలం హ్యాట్రిక్ ఎమ్మెల్యేనే కాదు, పీజీఆర్ తర్వాత అంతర్స్థాయి నాయకుడు, బాగా పనిచేసిన ఆయన పేరు అయితే మాగంటి గోపీనాథ్కి ఉన్నది. ఇప్పుడు మనం కాంగ్రెస్ బీజేపీకా ఎవరికి మీ ఓటు? ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే లోగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ గారు చాలా సుప్రసిద్ధుడు. పి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ఎంత పేరుందో మాగంటి గారికి అంత పేరుందని నేనైతే చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. చాలా రిసీవ్ చేసుకోవడంలో కానీ జనాలకి ఏ పనున్నా సరే నేను చెయ్యను అనే పరిస్థితి అయితే కనపడలేదు. ఖచ్చితంగా మాకు సమస్య లేదని వచ్చినా మేము వెళ్ళినా ఖచ్చితంగా మాకు కూడా కొన్ని పరిష్కారం చేసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన అకాల మరణం అనేది మాత్రం చాలా మా కాన్స్టిట్యున్సీకి నష్టం. అదృష్టం మళ్ళీ వాళ్ళ భార్యకే సునీత గారికి ఇచ్చినట్టయితే కనీసం ఆమె కంటిన్యూషన్ మాతో పాటు ఉంటూ మాతో కలిసి పనిచేస్తానికి రెడీగా ఉన్నారు. ఆవిడ కూడా చాలా సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి. అలాంటి వ్యక్తి ఉన్నట్టయితే మా జనాల యొక్క కష్టాలు ఏందో వాళ్ళకి తెలుస్తాయి. కార్లు ఏదో హై లెవెల్లో ఉన్న వాళ్ళకైతే ఇస్తే వాళ్ళు బయట జనాలకు తెలియదు. లోగా రోజుల్లో అది చూశారు జనాలు కూడా. ఖచ్చితంగా మా కాన్స్టిట్యున్సీలో ఏ బస్తీకి వెళ్ళినా కూడా మాగంటి గారంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతారు. ఖచ్చితంగా ఈయన ఎమ్మెల్యే అని చెప్తారు. ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు చనిపోయిన సంగతి. ఇప్పుడు కూడా మాగంటి గారి ఫోటో చూపిస్తే ఈయన ఎమ్మెల్యే అని అంటారు. కాబట్టి అది మర్చిపోవాలంటే ఖచ్చితంగా సునీత గారికి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు. కేసీఆర్ని మేము అదే కోరుకుంటున్నాం. సార్ ఖచ్చితంగా మీరు సునీత గారికి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి, గెలిపించుకుంటాము. ఖచ్చితంగా ఆవిడ గెలుస్తున్న ఆశాభావంతోనూ మీరు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 40 నుంచి 50 మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉన్నది. సింపతి ఉంది, ఖచ్చితంగా గెలుస్తుందండి. వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఫెయిత్ ఉన్నది. ఇక్కడ ఆవిడ మాట కానీ పద్ధతి కానీ కొద్ది రోజుల్లోనే మాకు ఆవిడ ఇంతకుముందు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ క్యాంప్ ఆఫీస్లో కానీ ఎప్పుడు జనాలతో కలుస్తూ ఉండేది. ఇప్పుడు కూడా ఆవిడ ఇంకా చాలా బాగా అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంది. కాబట్టి ఆవిడ దయచేసి ఆవిడకి ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా ఆవిడని జూబ్లీహిల్స్లో మాగంటి గారి పేరు కోసుకొని మాగంటి సునీత గారిని గెలిపిస్తాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఖచ్చితంగా మీరు ఆవిడకి సీట్ ఇచ్చినట్టయితే మేము గెలిపి మీ దగ్గర తీసుకొచ్చి మీకు బహుమతికి ఇస్తాం సార్. కాంగ్రెస్ పరిస్థితి ఏంది? ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి అంటే నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పరిస్థితి లెక్కేస్తే అజరుద్దీన్ గారు ఒక క్రికెటర్గా మనకు తెలుసు తప్ప ఇతను కాన్స్టిట్యున్సీలో తిరగటం కానీ, కాలనీలో తిరగటం కానీ, బస్సులో తిరగటం కానీ ఎప్పుడు చూడలేదు. మేమే చూడలే, ఈ కాన్స్టిట్యున్సీలో ఉండే చూడలే. ఎలక్షన్ అప్పుడు రాడు, మామూలు అప్పుడు రాడు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసలు కనపడలే. మళ్ళీ బై ఎలక్షన్ గోపీనాథ్ గారు చనిపోయినా కానీ మళ్ళీ వచ్చి నేను ఉంటా అని చెప్పి పేపర్లో యాడ్ తప్ప ఎక్కడా కూడా ఇతర పార్టీ సభ్యులు వచ్చి మేము పనిచేస్తాము అని తిరిగిన వాళ్ళు ఇంతవరకు లేరండి. అజరుద్దీన్ గారు క్రికెట్కే పరిమితం. నవీన్ యాదవ్ గారు ఒకవేళ నవీన్ యాదవ్ గారికి ఇచ్చినట్లయినా కూడా అంత సుముఖంగా ఏం లేదు. యూత్ ఇక్కడ ఉన్నటువంటి అంత ఈ కాన్స్టిట్యున్సీలో అయితే మాత్రం అతనికి అంత ఒబీడియన్స్ అయితే లేదు సార్, ఖచ్చితంగా లేదు. ఆయన ఒక కార్పొరేటర్కి పనికొస్తుంది తప్ప ఈజ్ నాట్ ఎమ్మెల్యే. సో ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ రూలింగ్? ఎట్లుంది స్టేట్ తెలంగాణలో? అంతేం లేదన్న కాంగ్రెస్ పార్టీ అండి. ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండేది. అంతేనా? ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడే ఒక 5 years స్పాన్లో 10 years స్పాన్లో 3-4 నోటిఫికేషన్స్ వచ్చాయి. అందులోనే ఎక్కువ స్టూడెంట్స్కి ప్రిఫర్గా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. జూబ్లీహిల్స్ ఏనా మీది? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ. జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవునన్నా. ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీయా? బీఆర్ఎస్ అన్న. బీఆర్ఎస్ అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నావా లేకపోతే? ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఫెయిల్ కాదు. జూబ్లీహిల్స్ ఆయన కూడా బీఆర్ఎస్ ఉండే కదా ఎమ్మెల్యే, అట్లా చెప్తున్నావా? లేదు, ఆయన మాగంటి గోపీనాథ్ గారు చాలా మంచి పనులు చేశాను, నేను చూశాను. బాగా పని చేస్తున్నానా? బాగా పని చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇస్తేనే బెటర్. మాగంటి వైఫ్, మాగంటి గారు వాళ్ళ వైఫ్ సునీత గారు ఉన్నారు కదా, ఆ మేడం గారికి ఇస్తేనే, ఆమెకి ఇస్తేనే గెలుస్తుందా? అవును. వేరే వాళ్ళకి ఇస్తే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆమెకి ఇస్తేనే గెలుస్తారు. ఆమెకి ఇస్తాను. మాగంటి వైఫ్ ఓటేస్తారు అందరం మళ్ళీ జూబ్లీహిల్స్ లో? ఓటేస్తాం. వాళ్ళ వైఫ్కి ఇస్తే వాళ్ళకి ఇస్తేనే ఓటేస్తారు. మళ్ళీ కుటుంబ పాలన, కుటుంబం నుంచి ఇచ్చారు అట్లా అంటారా? అట్లానేం లేదు. రైట్ అండి. కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదా? లేదు, కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.